ఈ మధ్యాహ్నకాల సమయంలో తాడిగడపలో ఉన్నటువంటి క్రీస్తు ప్రభు యొక్క సంఘారాధన భవనంలో మా ప్రియులు సోదరులు అశోక్ గారి ఆధ్వర్యంలో జరిగించబడుతున్న ఏ వరల్డ్ బైబిల్ స్కూల్ యూత్ ప్రమోషన్ క్యాంప్కి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి మా పరిచర్యల తరపున, మా కుటుంబం తరపున, అలాగే చిలకలూరుపేటలో ఉన్న క్రీస్తు ప్రభు యొక్క సంఘం తరపున హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వేసవకాల సెలవులు యూత్ చక్కగా ఎంజాయ్ చేసే టైం ఇది. సేవకులమైన మాకేమో ఈ 2 నెలలు మా దృష్టి అంతా మీ మీదే ఉంటుంది ఎక్కడున్నా. కారణం ఏంటంటే సంవత్సరం అంతా కష్టపడి చదువుకుంటారు. మా కాలంలో పిల్లల మీద పేరెంట్స్ కంట్రోల్ ఉండేది. సాయంత్రానికల్లా పొద్దునుంచి సాయంత్రం వరకు ఈ పిల్లవాడు ఏం చేశాడు ఏమిటి అనే ఒక మానిటరింగ్ ఉండేది. ఆ కారణం చేత దారి తప్పే అవకాశం లేదని చెప్పరు, కానీ తక్కువ. దారి తప్పడం అన్ని కాలాల్లో ఉంది. మొదటి కుటుంబంలోనే ఒకరు తప్పారు. ఆదాము వాళ్ళ కుటుంబాలు ఒకరు తప్పిపోయారు లేదా? సో అన్ని కాలాల్లో యవనస్తులు దారి తప్పుతారు, అది సర్వసాధారణం. కానీ రాను రాను చాలా కాలం మారిపోతూ విభిన్నమైన, విలక్షణమైన, విశృంఖలమైన, వివాదాస్పదమైన పరిస్థితులకు దిగజారుతూ ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో మీ కంట్రోల్స్ మా చేతుల్లో లేవు. కాబట్టి ఈ వేసవి కాలంలో ఈ 2 నెలల కాలంలోనైనా సరే కొంతమేరకు కాకపోతే కొంతమేర కన్నా దేవుని మాటలు మీ మనసులో కనుక పెట్టగలిగితే ఎక్కడన్నా ఉపయోగపడతాయేమో అనే ఒక చిన్న ఆరాటం. ఎక్కడొచ్చాట ఆ ఒక్క మాటను బట్టి మీరు మీ జీవితాన్ని ఒక చక్కగా మలుచుకోగలరేమో అనేటువంటి ఒక ఆకాంక్ష. అయితే ఏ కాలంలోనైనా సరే ఎవరైనా, ముఖ్యంగా యవనస్తులు, వారి జీవితం చక్కగా, అద్భుతంగా, ఆనందదాయకంగా ఉండాలి అంటే ముఖ్యంగా వాళ్ళ జీవితం వాళ్ళ కంట్రోల్లోనే తప్పకుండా ఉండాలి. పేరెంట్స్ కంట్రోల్లో ఉన్నా లేకపోయినా కనీసం ఎవరి లైఫ్ వాళ్ళ చేతుల్లోనన్నా ఉండాలి, వాళ్ళ కంట్రోల్లోన్నా ఉండాలి. ఇప్పుడు అది కూడా లేదు. ఐఎమ్ ష్యూర్ ప్రజెంట్ జనరేషన్లో ఎవరి లైఫ్ వాళ్ళ చేతుల్లో కూడా లేదు. మీరేమంటారు? ఉందంటారా లేదంటారా? మీ లైఫ్ మీ చేతుల్లో ఉందని మీరు అనుకుంటున్నారా? ఒక మంచి క్వశ్చన్తో స్టార్ట్ చేశాను నేను ఈరోజు. యూత్, మీ లైఫ్ మీ చేతుల్లోనే ఉందని అని అనుకుంటున్నారా? అది నా ప్రశ్న.
దిస్ ఈజ్ అన్ ఇంటరాక్టివ్ ప్రమోషన్ క్లాస్. అంటే ఇక్కడ నేను పొద్దున్నుంచి మధ్యాహ్నం వరకు మాట్లాడి దిగిలిపోయేటువంటి బాపత కాదు నాది ఇంటరాక్టివ్ మెథడ్. నేను మాట్లాడుతుంటే మీరు కూడా నాతో పాటు మాట్లాడుతుండాలి, స్పందిస్తూ ఉంటేనే ఈ క్లాస్. మేము మాట్లాడడం అనుకుంటే ఇంకొక 2 పాటలు పాడి చక్కగా భోంచేసి వెళ్ళిపోదాం. మాట్లాడతారా లేదా? ఏంటో మాట్లాడరా? మరీ అంత వద్దులే, కొంచెం మాట్లాడండి. మనం మాట్లాడతాంలేమో మనకు తెలుసు కదా, మనందరికీ వాయిసెస్ ఉన్నాయి, చక్కగానే మాట్లాడతాం. చెప్పండి, మన లైఫ్, మీ లైఫ్ మీ కంట్రోల్లో ఉందంటారా లేదంటారా? సరే, ఇంక దీనికి ముందు ఒక ప్రశ్న అడుగుతా. అసలు ఇక్కడ ఉన్న వాళ్ళ మీరు ఎంతమంది దేవుని కోసం వచ్చారు? మీ కుడి చేయి చూపించండి. దేవుని కొరకే, దేవుని వాక్యం కొరకే వచ్చిన వాళ్ళు ఎంతమంది? నా ప్రశ్న అర్థం కాలేదా, లేకుంటే అశోక్ గారు బలవంతం కూర్చోబెట్టాడా? వాక్యం కొరకే వచ్చిన వాళ్ళు ఎంతమంది అన్నాను నేను? నాకు అర్థమైంది, నేను అన్నమాటే రైట్. సెలవుల్లో చక్కగా ఎక్కడో ఆడుకునే వాళ్ళని పట్టుకొచ్చి ఈరోజు ఈ క్లాస్ అని కూర్చోబెట్టారే, ఇది సిలువతో సమానమే. వాక్యం కోసం వచ్చారా లేదా? సరే, మీలో చాలామంది వాక్యం కోసం రాలేదు కాబట్టి ఇంకా సంతోషం. అప్పుడు వాక్యం కొరకు కాకపోతే మీ కెరీర్ మీద దృష్టి పెడదాం. ఏదో ఒకటి, రెండింటిలో ఒకటన్నా ఆసక్తి ఉండాలిగా. అటు వాక్యం మీదన్నా ఆసక్తి ఉండాలి, లేకుంటే కెరీర్ మీదన్నా ఆసక్తి ఉండాలి. ఎవరైతే వాక్యం కొరకు రాలేదన్న వాళ్ళ ఖచ్చితంగా వాళ్ళ కెరీర్ మీద దృష్టి ఉండాలి. సో ఆ డైరెక్షన్లో కూడా ఆలోచన చేద్దాం. ప్రజెంట్ సినారియోలో యూత్ యొక్క లైఫ్ వాళ్ళ చేతుల్లో లేదు. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీ చేతుల్లో నుంచి జారిపోయింది. కానీ మీరు నమ్మరు ఆ సంగతి. ఎందుకంటే మీలో చాలామందికి మంచి మంచి యాస్పిరేషన్స్ ఉంటాయి. నేను కలెక్టర్ని అవ్వాలి, నేను డాక్టర్ని అవ్వాలి, నేను ఇంజనీర్ని అవ్వాలి, నేను లాయర్ని అవ్వాలి. కాదు, నేను సివిల్స్ కొట్టాలి. ఎంతమందికి ఉంది మీలో మంచి మంచి ఆబ్జెక్టివ్స్? ఎంతమంది గోల్స్? ఎంతమందికి ఉన్నాయి? లైఫ్ అంబిషన్స్ ఎంతమందికి ఉన్నాయి? అబ్బాయి చూడండి, సర్వీస్ ఇస్తా లైఫ్ అంబిషన్ గురించి ఒకసారి అబ్బాయికి చప్పట్లు కొట్టండి. ఎవరా బాబు? ఆ బాబు ఎవరు? ఈజ్ ఎ గుడ్ గాయ్, ఈజ్ ఎ స్పెషల్ గాయ్. ఎందుకో చెప్తాను. ఒకవైపు మీకు సర్వీస్ ఇస్తూ నా క్వశ్చన్ని క్యాచ్ చేశాడు. హీ ఈజ్ స్పెషల్. దాని పని దాన్ని చేస్తూ నా క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చాడు. వెరీ స్పెషల్. మే యూ బీ బ్లెస్డ్ బాబు. నీ పేరేందమ్మా? అంకులా? అక్కుల్. గుడ్. చిన్న ఎగ్జాంపుల్ నుంచి ఈ అబ్జర్వేషన్ కెపాసిటీ చూడండి. హీ ఈజ్ డూయింగ్ హిజ్ వర్క్, అట్ ద సేమ్ టైమ్ హీ ఫోకస్డ్ ఆన్ ద సరౌండింగ్స్ and he also focused on the speaker, and he also focused on the question, and he is dare enough to answer the question. Am I right? So tana pani chestu he is thinking in multiple directions అని నేను అర్థం చేసుకుంటున్నాను. మీరేమంటారు? వాళ్ళ ఫ్రెండ్స్ అంటారు, ఆడంతే అంకుల్ పిచ్చోడు పెద్దానికి చేస్తాడు, మీరు అనవసరంగా వాడి గురించి చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే అనుకోవచ్చేమో. బట్ అతను అలా లేడు. హీఈస్ ఫోకస్డ్. ఈ జనరేషన్ యొక్క లైఫ్ వాళ్ళ జనరేషన్ అంటే వాళ్ళ హ్యాండ్స్లో లేదు, దాటిపోయింది అని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మీలో ఎంతమంది ప్రతిరోజు ఒకే టైంకి నిద్రలేస్తున్నారు? మీలో ఎంతమంది ఒకే టైంకి నిద్రపోతున్నారు?
ఎంతమంది ఒకే టైంకి లెగుస్తున్నారు, ఒకే టైంకి నిద్రపోతున్నారు? అది కనుక పర్ఫెక్ట్గా జరిగితే లైఫ్ దాదాపు కంట్రోల్లో ఉన్నట్టే లెక్క. లైఫ్ డిసిప్లిన్లో ఉన్నట్టు లెక్క. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఎందుకు లేదు తెలుసా? ఈ ఫోన్ మిమ్మల్ని నిద్రపోనేది కాబట్టి నిద్రలేసే అవకాశం అసలే లేదు. రాత్రి అంతా దీంతో స్పెండ్ చేసి నిద్రపోకుండా దీంతో ఆడతా చాట్ చేస్తూ ఉంటే మార్నింగ్ 7 అయింది, మళ్ళీ స్కూల్ టైం అయింది. బ్రష్ చేసుకొని మళ్ళీ స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారా లేదా? ఏంటో నేను టూ మచ్ చెప్తున్నానా? నిజమేనా? ఏంటో నిజమేనా? సో నా అనాలిసిస్ రైటే. కాబట్టి ఇలాంటి కొన్ని విషయాలు మీ మైండ్ని, మీ హార్ట్ని టచ్ చేస్తూ అట్ ద సేమ్ టైం మీ కెరియర్కి, స్పిరిచువాలిటీకి రెండిటికి ఉపయోగపడేటువంటి ఒక 3 అంశాలు మీతో మాట్లాడాలని నేను ఈరోజు ఈ ప్రమోషన్ క్యాంపెయిన్ ఏర్పాటు చేశాం. 3 సెషన్స్గా ఉంటుంది ఇది. అమ్మో 3 ఒక 40 సెషన్స్ ఏమో, ఒక 40 మినిట్స్ ఏమో ఒక సబ్జెక్ట్ గురించి మాట్లాడతాను, ఇంకో 40 మినిట్స్ ఏమో ఇంకొక సబ్జెక్ట్ గురించి, ఒక 20 to 30 మినిట్స్ ఏమో ఈ వరల్డ్ బైబిల్ స్కూల్ ప్రమోషన్ గురించి నేను మీతో మాట్లాడతాను. ముందేది చెప్పమంటారు? ముందు దీని గురించి మాట్లాడినా, లేకుంటే ఏదైనా మంచి విషయాన్ని, మీ కెరీర్ని, మీ స్పిరిచువాలిటీని టచ్ చేసేది మాట్లాడినా? ఏం మాట్లాడమంటారు? ముందు ఒక లెసన్ మీకు టచ్ చేసి, ఆ తర్వాత ప్రమోషన్ చెప్పి, ఆ తర్వాత థర్డ్ ఇంకో లెసన్ చెప్పి క్లోజ్ చేద్దాం. ఓకేనా? రైట్. ఐ విల్ సీ మై బెస్ట్ దట్ దిస్ షుడెంట్ బి బోరింగ్. నాకు యూత్తో మాట్లాడటం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే నేను కూడా యూతే కాబట్టి. నేను నవ్వుతున్నారు, మీరు యూత్ ఏంటంటారా? యూత్తో మాట్లాడడం నాకు చాలా ఇష్టం. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు గురించి అప్పుడప్పుడే కలలుగంటూ ఉన్నటువంటి వయసులో ఉంటుంటారు. మంచి మంచి ఆశలు ఉంటూ ఉంటాయి, కలలు ఉంటూ ఉంటాయి, వాటిని సాకారం చేసుకోవాలనే అపేక్ష ఉంటూ ఉంటుంది, కాంపిటేటివ్ మైండ్ ఉంటుంది, డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. యూత్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఫోకస్ డైవర్షన్ అయిపోయి ఇవన్నీ ఒకేసారి ఇష్టాలు లక్ష్యాలు డిస్ట్రాక్షన్స్ ఇవన్నీ ఒకేసారి దాడి చేసేటువంటి ఒక ఏజ్, యూత్ ఏజ్. అది కొంచెం గైడ్ చేయబడితే, కొంచెం మెంటర్షిప్ కనుక ఇవ్వగలిగితే అద్భుతమైన భవిష్యత్తు ఉంటుంది. కానీ ఆ ఏజ్ ఏంటంటే చెప్తే ఈయన ఏజ్ కాదు, నాకు అన్నీ తెలుసులే అంటారు. మమ్మీ అని చెప్పింది అనుకో, పో మమ్మీ నాకు తెలుసులే మమ్మీ అంటారు. డాడీ ఏం చెప్పాడు అనుకో, డాడీకి కూడా డాడీకి ఏం తెలియదు మమ్మీ అంటారు. అప్పుడు మమ్మీ అంటుంది, నిజమేనా మమ్మీ డాడీకి ఏం తెలియదు అని అంటుంది. కాబట్టి మిమ్మల్ని ఎంకరేజ్ చేసే ఒక మంచి విషయాన్ని చెప్తాను. నేను ఒక క్వశ్చన్ మొదలుపెట్టాను. మీ చేతుల్లో మీ లైఫ్ ఉందా అంటే, ఐ థింక్ అండ్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దీనికి అడిక్ట్ అయిన వాళ్ళు ఆల్మోస్ట్ 75% లాస్ట్ అయినట్టే లెక్క. 75% దీనికి అడిక్ట్ అయితే, అంటే కంట్రోల్ ఎటు వెళ్ళిపోయింది? కంట్రోల్ దీని చేతిలోకి వెళ్ళిపోయింది. దాని అర్థం ఏంటంటే దిస్ ఈజ్ రూలింగ్ యూ.
మిమ్మల్ని ఎవరైనా కంట్రోల్ చేస్తే మీకు ఇష్టమేనా? మీ ఏజ్లో మిమ్మల్ని ఎవరైనా కంట్రోల్ చేస్తే, అంటే కొంచెం డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటే, కూర్చో, నోరు మూసుకొని పడిండు అని అంటే మీకు ఎలా ఉంటుంది? అమ్మా నాన్నని తిరిగి కొట్టలేం కాబట్టి పళ్ళు కొరుకుతా బెడ్రూమ్లోకి వెళ్ళి పండుకుంటాం అంతే, కోప్పడితో లోపలికి వెళ్తాం. అదే మాట ఫ్రెండ్ అన్నాడు ఇంకో, ఆన్సర్ అదిరిపోద్ది. అవునా కదా? ఇస్తామా లేదా? సో మనల్ని ఎవరిని కంట్రోల్ చేస్తే మనకి ఇష్టం లేదు. మనం మన ఇష్టానుసారంగా ఉండాలని కోరుకుంటాం. మనకు తెలుసు మనకేం చేయాలో, మనం హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలనుకుంటాం. మనల్ని ఎవరిని కంట్రోల్ చేస్తే ఇష్టం లేనటువంటి మనకు తెలియకుండానే మనల్ని ఇంకొకళ్ళు కంట్రోల్ చేస్తున్నారు. మనకు తెలియకుండానే మన లైఫ్ ఇంకొకళ్ళ యొక్క స్వాధీనమైంది. అదేంటంటే ద ఎన్విరాన్మెంట్, మన చుట్టూ ఉన్నటువంటి సామాజిక వాతావరణం. మన చుట్టూ ఉన్నటువంటి సమాజం మనల్ని కంట్రోల్లోకి తీసుకుంది. కంట్రోల్లోకి తీసుకుంది అంటే అర్థం, మన సమాజం మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అని అర్థం. ఈ సొసైటీ మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. మనల్ని ఇన్ ద సెన్స్ మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఇన్ఫ్లుయెన్స్ అయితే మీరు అనుకున్న దానికి వేరుగా ఈ సొసైటీ మిమ్మల్ని ఏం కావాలో కోరుకుంటుందో అదైపోతూ ఉన్నారు. సో ఎన్విరాన్మెంట్ ఈజ్ రూలింగ్ యూ. ఇంకో క్వశ్చన్, ఈరోజు సొసైటీలో ఏం జరుగుతుందో అవన్నీ మీకు మంచిగానే ఉన్నాయి అనిపిస్తుందా? ఎవ్రీథింగ్ అరౌండ్ అస్ ఈజ్ గుడ్ అని మీకు అనిపిస్తుందా? కొంచెం మాట్లాడితే బాగుంటుంది. మీరు మాట్లాడితే 2 ప్రసంగాలు పూర్తి చేస్తా, మాట్లాడకపోతే ఒకటే చెప్తా. జస్ట్ స్పీక్ అవుట్. మీ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్, మీ సొసైటీ ఇప్పుడు బాగుందా? మంచి ఆరోగ్యవంతమైనటువంటి వాతావరణంలోనే, సమాజంలోనే మనం ఉన్నామని మీకు అనిపిస్తుందా లేదా? అది నా ప్రశ్న. లేమా? ఆర్ యు ష్యూర్? రైట్. ఎందుకు అనిపిస్తుంది అలాగా? వాట్ ఆర్ ద ఇన్ఫ్లుయెన్సెస్ ఆర్ బ్యాడ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఈ సొసైటీ ఈజ్ కంటైనింగ్ నౌ? ఈ సొసైటీలో ఇప్పుడు ఏ ఉన్నాయి? దేన్ని బట్టి మీరు ఈ సమాజం బాగలేదని అంటున్నారు? ఒకళ్ళు ఒకటి చెప్పండి. వాట్ మేడ్ యూ టు క్లెయిమ్ సో? ఈ సమాజం బాగలేదని మీరు అన్నారు కదా, ఇన్ఫ్లుయెన్స్ బాగలేదన్నారు కదా, వేటిని అబ్జర్వ్ చేసి మీరు ఆ మాట అన్నారు? ఒకళ్ళు ఒకటి చెప్పండి. కమ్ ఆన్, స్పీక్ అవుట్ ప్లీజ్. ఒక్కొక్కళ్ళు ఒకటి. మీరు ఏం అబ్జర్వ్ చేసి బాగలేదన్నారు? మిమ్మల్ని ఎవరో బాగా ట్రైనింగ్ ఇచ్చారా? బాగా ట్రైనింగ్ ఇచ్చారు. మీరు ఏం చేయొద్దు, ఈరోజంతా ఆడకి వెళ్ళండి, కూర్చోండి, వాళ్ళు ఏదో చెప్తూ ఉంటుంటారు, ఏయో అడుగుతుంటారు, అన్నటికి అలా నవ్వండి, టైం 2 అయిపోద్ది, ఎలాగో భోజనాలు ఉంటాయి, ఆ తర్వాత మీరు ఎవ్వడి మాట వినాల్సిన అవసరం లేదు, నేరుగా ఇంటికి వచ్చేసేయండి అని ఎవరో చెప్పినట్టుగా మీరు ప్రశాంతంగా కూర్చున్నారు. ఇక్కడ మాట్లాడండి. మీరు ఏం అబ్జర్వ్ చేశారు కాబట్టి ఈ సొసైటీ మీకు నచ్చట్లేదు. ఇప్పుడు చెప్పండి, చెప్పు నాన్న. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ బాగాలేదా? అవి నీకు నచ్చవా? గుడ్. అంటే నువ్వెప్పుడు అటువైపు వెళ్ళవు కదా లైఫ్లో. గుడ్, వెరీ గుడ్. ఏం నీ 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 ఏజ్ ఎంత నాన్న? ఏం చదువుతున్నావు? 6th క్లాస్. గుడ్ గుడ్, కూర్చో. 6th క్లాస్కి తను ఏదో అబ్జర్వ్ చేశాడు. ఈ 2 బాగాలేవంట, తనకు నచ్చలా, సొసైటీలో బాగాలేవు కదా ఈ 2. మిగతా వాళ్ళు చెప్పండి, కనీసం హ్యాపీ అని చూసాను చెప్పండి.
మీకేం నచ్చలేదు? చెప్పు నాన్న. దట్స్ గుడ్. పీపుల్ ఆర్ వెరీ సెల్ఫిష్ అంటే బాగుంటుందేమో. సెల్ఫిష్ కాదు, వెరీ సెల్ఫిష్. అంటే దే వాంట్ టు థింక్ అబౌట్ దర్ ఓన్ సెల్ఫ్. అంటే వాళ్ళకే కావాలి. సెల్ఫిష్ అంటే కూర్చో, సరే వివరిస్తాను దాని గురించి. సో దిస్ ఈజ్ ద సెకండ్ ఇన్ఫ్లుయెన్స్. ఇంకా దట్స్ గుడ్. గారాబం వల్ల సమాజం పాడైపోతుందా? టూ మచ్ కేరింగ్ అన్నట్టు, ఓవర్ కేరింగ్. మీరు నా అంచనాలు దాటిపోయారు. నేను ఏదో చిన్న చిన్న విషయాలు చెప్పాలనుకున్నాను, మీరు చాలా హై ఎండ్లో ఉన్నారు. దట్స్ అ గ్రేట్ పాయింట్. సెల్ఫిష్నెస్, ఓవర్ కేరింగ్, ఇంకా కంపేరింగా? మళ్ళీ చెప్పమా, ఎక్స్ప్లెయిన్ చేయ కొంచెం. వాట్ ఈస్ ఇన్ యువర్ మైండ్? గోట్ ద పాయింట్. పెద్దవాళ్ళందరూ ఒకసారి చప్పట్లు కొట్టండి. పెద్దవాళ్ళు మాత్రం. మీకేమర్థం అని చెప్పండి. ఆ పిల్లల ఆన్సర్స్లో మీరేమి క్యాచ్ చేశారు? తల్లులు అక్కడ ఉన్నారా? తల్లులు, నానమ్మలు, అమ్మమ్మలు ఉన్నారా? అమ్మ మీరేం గమనించారు పిల్లల్లో? మనం వాళ్ళ గురించి అనుకున్న దానికంటే ఇంకా అవతలే ఉన్నారు, చాలా అవతలు ఉన్నారు. దే ఆర్ ఫార్ అహెడ్ ఆఫ్ అవర్ ఇమాజినేషన్. చాలా దిస్ జనరేషన్ ఈజ్ వెరీ స్మార్ట్ అండ్ టూ స్మార్ట్. బికాస్ అండ్ మీ ఇంటలెక్చువల్ కూడా చాలా బాగుంది, చాలా దూరం ఆలోచిస్తున్నారు. అయితే ఇంకొక ఇద్దరు చెప్పండి. ఎవరన్నా? నువ్వు చెప్పు బాబు. పక్కల వాళ్ళ ఆలోచన ఇంకొకళ్ళ ఆలోచన కూడా మనల్ని పాడు చేస్తుంది. అవుట్ స్టాండింగ్. 4 ఆన్సర్స్ అదిరిపోయినాయి, మామూలుగా లేవు. మేము ఈ యూత్ మైండ్ సెట్ని అనలైజ్ చేస్తూ స్టడీ చేస్తూ ఉన్నటువంటి ఈ టైంలో మా అంచనా తారుమారు అవలా. మేము అనుకుంటున్నాం పిల్లలు ఈ జనరేషన్లో చాలా తెలివిగా ఉన్నారు. హైపర్ యాక్టివ్ అంటాను నేను ఈ జనరేషన్. ఆల్ యూ పీపుల్ ఆర్ హైపర్ యాక్టివ్. మీ అబ్జర్వేషన్ చాలా బాగుంది, మీ ఐక్యూ చాలా బాగుంది. ఈ రీజన్స్ నిజంగా మీరు పికౌట్ చేశారు అని అంటే దాని అర్థం ఏందో చెప్పనా? యు ఆర్ ఇన్ దట్ ప్రాబ్లం. మీరు ఆ ప్రాబ్లంలో ఉన్నారని అర్థం. ఆ ప్రాబ్లంని ఐడెంటిఫై చేశారని అర్థం. కంపారిజన్ బిట్వీన్ స్టూడెంట్స్ అండ్ మార్క్స్. ఆ పాప చెప్పిన దానికి ద బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పనా నేను? 2 days బ్యాకే ఒక న్యూస్ మీరు విన్నారా? 2 days బ్యాక్ ఒక న్యూస్ ఉంది. నాకైతే ఆశ్చర్యం వేసింది ఆ న్యూస్ చూసి. చదవలేదు ఎవరు? ఒక ఒక బాబుకి వాళ్ళ మార్క్స్ టోటల్ మార్క్స్ 600కి 599 వస్తే వాళ్ళ అమ్మకి ఇచ్చి మాట్లాడమంటే ఇంకొంచెం కష్టపడి ఉంటే 600 వచ్చాయని వాళ్ళ అమ్మ అందంట. నాకు అసలేం అర్థం కాల. ఇంకొంచెం అంటే కోల్పోయిన ఒక్క మార్క్ గురించి ఆమె ఆలోచన చేస్తుంది. ఆ అబ్బాయికి ఏమో 599 వచ్చినాయి. ఇక్కడ ఏమండి? పాపేనా? సరే ఏదన్నా కానీ ఎవరిని నిందించాలి? వాళ్ళ టీచర్స్నా, లేకుంటే ఆ ఒక్క మార్కు కూడా తీసుకురాలేక, నేను ఇలా అంటాను, ఆ ఒక్క మార్క్ అమ్మ కోరుకున్న ఒక్క మార్కు తేలేక ఆ తల్లి నిరుత్సాహానికి గురి చేసినటువంటి ఆ బిడ్డను అనాలా?
లేకుంటే 599 అచీవ్ చేసినటువంటి ఆ బిడ్డ యొక్క పాజిటివ్నెస్ చూడలేని మా అమ్మని అనాలా? ఎవరిని అనాలి చెప్పండి మీరు? పాప ఆల్రెడీ ఆన్సర్ చెప్పింది. షీ నోటీస్డ్ ఎ ప్రాబ్లం. ఏంటా ప్రాబ్లం అంటే కంపారిజన్. ఇది చాలా పెద్ద ప్రాబ్లం జనరేషన్స్లో. నేను వీటన్నిటికీ సొల్యూషన్ చెప్పగలను, 100% చెప్పగలను సొల్యూషన్ నేను. బట్ మీకు వినే ఓపిక తీరికలేదు. మీరు ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయగలరు, కానీ సొల్యూషన్ చెప్తే దానికి స్టిక్ ఆన్ అయ్యి ఫాలో అయ్యే మైండ్ సెట్ మీకుంటే యూ కెన్ డూ వండర్స్. 1 2 3 4. ఈ అబ్బాయిని కొంచెం మా తరం అనుకుందాం, అని మా జనరేషన్లో ఉన్నాడు, నాకు తెలీదు, ఇంకా ఇక్కడే ఉన్నాడు. 6th క్లాస్ కాబట్టేమో, లేకుంటే 10th వచ్చేసరికి ఇంకా అబ్జర్వేషన్ స్టాండర్డ్ పెరగొచ్చేమో అనుకుంటున్నాను నేను. బట్ వీ నీడ్ టు అప్రిషియేట్ దెమ్. కానీ మీ నలుగురు మాత్రము యు ఆర్ ఫార్ అహెడ్. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ చెప్పగలం మనం, కానీ దానికి కావాల్సింది ఒకటి ఉంది. అదేంటంటే సెల్ఫ్ గవర్నెన్స్. నా మైండ్ని నా కంట్రోల్లో నుంచి జారిపోతే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ సొసైటీ లేకుంటే ఎన్విరాన్మెంట్ కనుక మిమ్మల్ని రూల్ చేస్తే, లేకుంటే ఈ ఫోన్ మిమ్మల్ని రూల్ చేస్తే, లేకుంటే నిన్ను నీ ఫ్రెండ్ రూల్ చేస్తే, నిన్ను ఇంకొకళ్ళు, నువ్వు అన్నావు కదా ఇంకొకరి థాట్స్ నిన్ను రూల్ చేస్తే, నువ్వే చెప్పావమ్మా, ఓవర్ కేరింగ్, నిన్ను మీ పేరెంట్ యొక్క ఓవర్ కేరింగ్ నిన్ను స్పాయిల్ చేస్తే, మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో అక్కడికి వెళ్ళలేరు. యు నీడ్ టు ఓవర్కమ్ దోస్ థింగ్స్. అందుకే ఈ ఎన్విరాన్మెంట్ రూల్ చేస్తూ ఉన్నటువంటి ఈ జనరేషన్లో ఉన్నటువంటి ఇబ్బందుల గురించి కొన్ని విషయాలు నేను మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మీరు నోటీస్ చేసిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి చూసారా, అవి ఇక్కడి నుంచి కొంచెం జాగ్రత్తగానండి. నోటీస్ చేసిన వాళ్ళకి 5 చెప్పారు, అలాగే ఆన్సర్ చేయకుండా ఉన్న వాళ్ళు మీలో చాలామంది ఉన్నారు. బట్ ఐఎమ్ షూర్ దట్ సంథింగ్ ఈజ్ దేర్ ఇన్ యువర్ మైండ్. ఏదో ఉంది, నాకు ఆన్సర్ చేయలేకపోవచ్చు, బట్ యు ఆర్ స్ట్రగ్లింగ్ విత్ దట్. అవునా కాదనా? ఎస్, అది అలాగే ఉంచండి. అదేదన్నా ఒకటి ఉంది మనసులో. మీరు ఐడెంటిఫై చేసినటువంటి ఈ ప్రాబ్లం నిన్నొస్తే, అంటే నిన్న కలిగితే ఈరోజు ఐడెంటిఫై చేసింది కాదు. నిన్న ఐడెంటిఫై చేస్తే ఈరోజు మీరు చెప్పింది కాదు. అవునా కదా? యూ హ్యావ్ బీన్ అబ్జర్వింగ్ దిస్ ఆర్ యూ హ్యావ్ బీన్ ఫేసింగ్ దిస్ ఫర్ సమ్ టైమ్. కొంతకాలంగా మీరు దీన్ని గమనిస్తున్నట్లు లెక్క. అంతేనా? అంతేనా? మీరేం చెప్పారంటే గారాబు అన్నావు. నువ్వు ఒక్కళ్ళు చూసి చెప్పిన మాట కాదు, కొంతమందిని అబ్జర్వ్ చేస్తే నీకు అనిపించింది ఈ కారణం చేత పిల్లలు పాడైపోతున్నారండి. అందరే. అవునా కదా? యూ హ్యావ్ బీన్ అబ్జర్వింగ్ దిస్, రైట్? అంటే మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే, అభివృద్ధి అయినా వినాశనమైనా ఒక్క రోజులో జరగదు. ఎప్పుడో గతంలో ఒక చోట, ఒక సమయం, ఒక సందర్భంలో ఆ చెడ్డ విత్తనం పడి ఉండాలి. అది పెరిగి పెద్దదవుతూ ఉంటే దాన్ని ఎవరు పట్టించుకోని కారణాన అది కాయలు కాయటం మొదలుపెట్టింది. ఇది నా పాయింట్. ఓకేనా? అర్థమవుతుందా? ప్రాబ్లం ఇప్పుడు రాలా, ఇంతకుముందు ఎప్పుడో అదొక సీడ్ అనుకుందాం, కాసేపు ఒక బ్యాడ్ సీడ్ అనుకుందాం. ఓకేనా? ఒక బ్యాడ్ సీడ్ ఎప్పుడో ఎవరో ప్లాంట్ చేస్తే ఇట్ వాస్ గివింగ్ ఫ్రూట్స్. కానీ ఫ్రూట్స్ కాదు, సారీ, అది పెరుగుతూ ఉంటే దాన్ని ఎవరు పట్టించుకోవాలా? యాక్చువల్గా అది బ్యాడ్ సీడ్ అని
ఐడెంటిఫై చేసిన వాళ్ళు ఏం చేయాలి? దాన్ని ఏం చేయాలి? తీసేయాలి. దిస్ ఈజ్ గోయింగ్ టు హార్మ్ ద నెక్స్ట్ జనరేషన్. తర్వాత తరానికి, లేకుంటే నా కుటుంబంలో నా పిల్లలకి, లేకుంటే నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఇది భవిష్యత్తులో చాలా ఆటంకం అని తెలియగానే దాన్ని ఏం చేయాలి? నరికేసేయాలి, తీసేయాలి. కానీ ఎవరో దాన్ని చూసి పట్టించుకోవాలి. నిర్లక్ష్యం చేసేసరికి ఈరోజు 2026 సంవత్సరంలో 12-15 సంవత్సరాల వయసున్న మీరు దాన్ని క్యాచ్ చేసి దిస్ ఈజ్ ద ప్రాబ్లం అని మీరు అన్నారు. మీరు క్యాచ్ చేసిన ఈ విషయాన్ని మీ పేరెంట్సే క్యాచ్ చేసి ఉంటే, ముందున్న జనరేషన్సే క్యాచ్ చేసి ఉంటే, అది మీరు ఈరోజు పాయింట్అవుట్ చేసేవాళ్ళే కాదు. ఏమంటారు? ఐ రైట్ ఆర్ నాట్? కరెక్ట్ అని నేను చెప్పేది? ఈ ప్రాబ్లమే కాదు, ఏ ప్రాబ్లం అయినా అంతే. లాంగ్ బిఫోర్ అది ఎక్కడో పడింది, అది నిర్లక్ష్యం చేయబడింది, ఎవరు పట్టించుకోవాలా? ఇదేం చేసింది అని అనుకున్నారు. ఇదేం పెద్ద నష్టం చేస్తుందా అని అనుకున్నారు. మన అబ్బాయికి కాదు కదా దెబ్బ తగిలింది అని అనుకున్నారు. కానీ అది సమూలంగా సొసైటీ మొత్తాన్ని పాడు చేస్తూ వచ్చినాయి ఆ నిర్లక్ష్య వైఖరి. అంటే ఒక చెడ్డ వృక్షం లేకుంటే చెడ్డ విత్తనం ఒకే రోజు పెరిగి ఒకే రోజు కాయదు, ఒకే రోజు ఫ్రూట్స్ ఇవ్వదు. ఇట్ టేక్స్ ఎ జర్నీ. కొంతకాలం అయిన తర్వాత ఆ చెడు ఇంకా చెడుగా ఎవరు కనిపించదు. అదేం పెద్ద తప్పు అనిపిస్తుంది, అదేమైనా పెద్ద నేరమా అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఫోన్ ఫ్రెండ్షిప్ ఈరోజు చాలామందిని పాడు చేస్తూ ఉందా లేదా? నేను మరీ డీప్గా వెళ్ళను దీని గురించి, ఎందుకంటే ఇది బోర్ కొట్టేస్తుంది మీకు చెప్తే. ఎందుకంటే ఇదంటే ఇష్టంగా చాలామందికి. మాకు ఇష్టమైన ఫోన్ గురించి మీరు ఇలా మాట్లాడటం ఏమన్నా భావ్యమేనా అని మీరు నా మీద తిరుగుబాటు చేస్తారు. అలాగా నెగ్లెక్ట్ చేయబడ్డాయి చాలా ఉన్నాయి, సొసైటీని పాడు చేసినాయి. మీరు పాయింట్అవుట్ చేసినవి అలాంటివే. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. నిర్లక్ష్యం చేయబడ్డాయి. కొంతకాలం అయిన తర్వాత ఆ తప్పని తెలిసినా అప్పటికెవరు ఏం చేయలేరు. దాని ప్రతిఫలం అనుభవించాల్సిందే, దాని నష్టాన్ని వారించాల్సిందే. చిన్నపిల్లలప్పుడు నేను ఒక కథ విన్నాను. చాలా పాత కథే, మీకు తెలిసిందే. ఒక చిన్న దొంగతనం చేశాడు ఒక పిల్లోడు. ఆ దొంగతనం చేసిన వస్తువు తీసుకెళ్ళి వాళ్ళ అమ్మకి ఇచ్చాడు. వాళ్ళమ్మ ఆ వస్తువు వాళ్ళ ఇంట్లో లేదు వంశు కాబట్టి సంతోషపడిపోయింది. కొంతకాలానికి పెద్ద అయిన తర్వాత వాడు గజ దొంగ అయ్యాడు. ఇది మనకు తెలిసిన స్టోరీ. అందులో మోరల్ ఏంటి? పట్టుబడి ఉరిశిక్ష పడిన తర్వాత వాడు చివరి కోరిక ఏందని అడిగితే వాడు అన్నాడంట, ఒకసారి మా అమ్మతో ఒక రహస్యం చెప్పాలి చెవులు అన్నాడంట. ఇప్పుడు వాళ్ళ అమ్మతో వాడికి మాట్లాడడానికి పర్మిషన్ ఇస్తే వాడు వాళ్ళ అమ్మ చెవులో రహస్యం చెవు చెప్పి ఈ చెవు కొరికేసాడు. ఎందుకు కొరికేవరు చెవు అంటే, నేను ఈరోజు ఈ ఉరిశిక్ష పట్టడానికి కారణం మా అమ్మే. ఎందుకంటే నన్ను ఆ రోజే కొట్టుండుంటే నేను ఈరోజు గజ దొంగ అయ్యేవాడిని కాదని చెప్పి అన్నాడంట. ఇది నా చిన్నతనంలో విన్న స్టోరీ. ఇట్స్ అన్ అవుట్డేటెడ్ స్టోరీ, మీకు తెలుసు. వెరీ అవుట్డేటెడ్, నాకు తెలుసు అది. ఫ్రెండ్షిప్ మొదట్లో ఫ్రెండ్షిప్గా స్టార్ట్ అయ్యి కొంతకాలం అయిన తర్వాత ఇట్ టర్న్స్ అస్ అ బ్యాడ్ ఫ్రెండ్షిప్. అలా జరిగినా లేవా? ఐమ్ రైట్? మొదట్లో అలా ఉంటుంది. అది మొదట్లో చాలా జ్యూసీగా ఉంటుంది. ఆఫ్టర్ సమ్ జర్నీ ఇట్ టర్న్స్ ఇన్ టు ఎ బ్యాడ్ రిలేషన్షిప్. మొదట్లోనే దాన్ని పసిగట్టగలిగితే
సరే, ప్రజెంట్ సొసైటీలో ఉన్నటువంటి ఒక ప్రాబ్లంని యెషయా గ్రంథంలో ఒక వచనంలో చెప్పాడు. అది చదువుతాను, చదవండి ఒకసారి మీరు. యెషయా గ్రంథం 5వ అధ్యాయం. యెషయా గ్రంథము 5వ అధ్యాయం. మీరు ఎంతమందికి బైబిల్ టెస్ట్ వెంటనే ఇస్తారా? ఇరవై వచనం. ఎవరైనా ఒకరు పెద్దగా చదవండి. అందరు తీసిన తర్వాత ఒకసారి అందరు తీసారా? యెషయా గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనం. ఇదేం తెలియజేస్తుందంటే, దిస్ ఈజ్ ఎ హ్యూజ్ ప్రాబ్లం. చాలా పెద్ద సమస్య ఇది. చదవండి. కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటనియు ఎంచుకొని వారికి శ్రమ. ఇంకా చేదు తీపనియు తీపి చేదనియు ఎంచుకొని వారికి శ్రమ. ఒకసారి ఈ వచనాన్ని బాగా ఆలోచించండి. యెషయా గ్రంథంలో ఈ మాట ఎందుకు రాయబడిందో. మేలుని కీడు అని అనుకునే మనస్తత్వం లేకుంటే బలహీనత మనుషుల్లో ఉందా లేదా? ఉందా? అయితే ఈ మాట రైటే. కీడుని మేలు అనుకునే మనస్తత్వం మనుషుల్లో ఉందంటారా లేదంటారా? ఉందా లేదా? మంచిని చెడు అని, చెడుని మంచి అని అనుకునే ఒక మనస్తత్వం మనుషుల్లో ఉందని మీరు నమ్ముతారా నమ్మరా? ఆర్ యూ వెరీ ప్రాక్టికల్ ఆన్ ఇట్ ఆర్ నాట్? మీరు దాన్ని ఎక్స్పీరియన్స్ చేశారు కదా, రైట్. సో ఈ మాట రైటే. చీకటి వెలుగనియు వెలుగు చీకటని అనుకునే వారికి శ్రమ. ఇది ఎలా? వెలుగు చీకటి, చీకటి వెలుగుంది ఎలా అంటారు? లిటరల్గా అలా కనపడదు, కానీ ఆత్మీయంగా ఆలోచన చేస్తే వెలుగుకి చీకటికి మధ్య చాలా వ్యత్యాసం కనపడుతుంది. అది వెలుగంటే నిజంగా పగలని కాదు, లేకుంటే చీకటి అంటే రాత్రని కాదు. విచక్షణ, వివేకము పని చేయకపోవటము చీకటి వెలుగులకు ప్రత్యక్షత. తర్వాత తీపి చేతనియు చేదు తీపని అనుకో వారికి శ్రమ. అంటే ఈ వచ్చిన ఉద్దేశం ఏంటంటే మిస్ఇంటర్ప్రిషన్. అక్కడ ఉన్నటువంటి రియాలిటీ ఒకటి, నువ్వు ఏర్పరచుకున్న ఒపీనియన్ ఒకటి. గుడ్ అయితే బ్యాడ్ అనుకుంటాం, బ్యాడ్ అయితే గుడ్ అనుకోవటం, స్వీట్ అయితే సార్ అనుకోవటం, సార్ అయితే స్వీట్ అనుకోవటం, డార్క్ అయితే లైట్ అనుకోవటం, లైట్ అయితే డార్క్ అనుకోవటం. ఇది ఇలాంటి ఒక మనస్తత్వం మనుషుల్లో మొదటి నుంచి ఉంటూ ఉంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పనా? దేవుడు ఆదామవ్వల్ని ఈ పండు తినొద్దు అని అన్నాడు. అవ్వ తిన్నది అని అంటే అర్థం ఏంటి? ఏం కోల్పోయిందామా? దేవుని మాట కంటే గొప్పది ఇంకేమన్నా ఉందా? దేవుడు అబద్ధం ఆడతాడా? ఎలాంటి పరిస్థితులు ఆడ్డే? కానీ ఇది దేవుని వాక్కు అన్న విషయం ఆమె డ్రైవర్ని, ఆయన మైండ్ సెట్ని ఓవర్కమ్ చేసి అట్రాక్షన్కి గురైంది. ఇంకొకళ్ళు ఆమెని అట్రాక్ట్ చేశారు. ఆ అట్రాక్షన్లో పడిపోయింది, కోసేసుకుంది, తినేసింది. అంతటితో ఆగల, వెళ్ళి భర్తకిచ్చింది. ఆదాము తిన్నాడు, అంతటితో ఆగల, దాక్కునే ప్రయత్నం చేశారు, అంతటితో ఆగల. ఇవన్నీ వాళ్ళు చేస్తుండే దేవుడు చూసి అయినా వచ్చి చల్లపూట వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తే, నువ్వెక్కడా అని అడిగినప్పుడు నేను దిగంబరిగా ఉన్నానని చెప్పాడు. నీకు ఈ సంగతి చెప్పింది ఎవరు అని అడిగితే వాళ్ళ దగ్గర సమాధానం లేదు. వెంటనే దేవుడు, నేను తినొద్దన్న పండేమన్నా నువ్వు తిన్నావా? ఎందుకంటే ఉన్నది ఒకే ఒక ఆప్షన్ అది. అంటే అంతటితో ఆకుండా తిన్నాను ప్రభువా నన్ను క్షమించంటే ఎలా ఉండేదో? నువ్వు నాకు
తోడుగా ఉండాలని ఇచ్చినటువంటి ఈ స్త్రీయే అని నేరం ఎవరి మీద వేశారు? దేవుడి మీద నేరం వేశారు. 3వ అధ్యాయంలో ఆదికాండం గ్రాడ్యువల్గా స్టెప్ బై స్టెప్ వాళ్ళు ఎక్కడ దిగజారిపోయారంటే చివరాఖరికి సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణే ఈ నేరస్తుడిగా నేరంలోకి లాగేటువంటి స్థితికి దిగజారిపోయారు వాళ్ళు. ఇక్కడ ఏ దశలో కూడా వాళ్ళు రిపెంట్ అవ్వాల. అసలు ఆదామవ్వలు రిపెంట్ అనేది అక్కడ లేదు. రిపెంట్ అయ్యే ఆపర్చునిటీ అడుగడుగున ప్రతి సందర్భంలో ఉన్న వాళ్ళన్నీ మిస్యూజ్ చేసి దేవుణ్ణే నేరారోపణ చేస్తే దేవుడు వాళ్ళని శిక్షించాల్సి వచ్చింది. మీరు ఒక్క అధ్యాయాన్ని మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అయినా సరే లోతుగా చదివితే మనస్సు యొక్క మనస్తత్వం ఎంతగా అంచెలంచెలుగా దిగజారిపోతుందో అర్థమవుతుంది. అప్పుడు దాన్ని మనకి అన్వయించుకుంటే నేను ఏ దశలో కూడా ఏ చిన్న అవకాశాన్ని కూడా మిస్ చేసుకోకుండా ఉండాలి అనే ఒక స్టెబిలిటీ పెరుగుతుంది. కీర్తనలు 106వ కీర్తన 35వ వచనం. కీర్తనలు 106వ కీర్తన 35వ వచనం. ఏం చేశారంట? వారు సావాసం చేసి ఏమి నేర్చుకున్నారు? వారి క్రియలు. దేవుని యొక్క నియమాలు విలువలు లేని వారితో సావాసం చేస్తే ఆ క్రియలు నేర్చుకునేటువంటి పరిస్థితి నుంచి ఎవరో తప్పించుకోలేరు. నా చిన్నతనంలో ఒక సామెత మేము వినేవాళ్ళం. షో మీ యువర్ ఫ్రెండ్, ఐ విల్ సే హూ యు ఆర్. మీరు విన్నారా ఈ సామెత? విన్నారా? ఈ ప్రోవర్బ్ విన్నారా? షో మీ యువర్ ఫ్రెండ్, ఐ విల్ సే హూ యు ఆర్, ఐ విల్ టెల్ హూ యు ఆర్. నీ ఫ్రెండ్ని నువ్వే చూస్ చేసుకుంటావు. ఇక్కడ ప్రాబ్లం చెప్తా చూడండి. నీ ఫ్రెండ్ని ఇంటికి పిలిపించావు. నీ ఫ్రెండ్ మంచోడో కాదో నువ్వు బాగా అనలైజ్ చేయగలవా? మీ మమ్మీ డాడీ బాగా అనలైజ్ చేయగలరా? ఏంటో మీరు చేయగలరా? మీ మమ్మీ డాడీయా? ఆన్సర్స్ ఉండగలిగి వస్తున్నాయి. మీ ఫ్రెండ్ గుడ్ ఆర్ బ్యాడ్, మీ ఫ్రెండ్ యొక్క మనస్తత్వం ఏంటో మీకు కరెక్ట్గా తెలిసిద్దా? మీ ఫ్రెండ్ కరెక్ట్గా తెలిసిద్దా అన్నాను నేను. కమ్ ఆన్, స్పీక్ అవుట్. మీకు తెలిసిద్దా? ఆర్ యు ష్యూర్? ఆర్ యు ష్యూర్? దట్స్ గుడ్. మీరేమంటారు? అమ్మా వీళ్ళు చూసారా, అటు ఓటింగ్ పడేసరికి ఇటు ఒక్కసారి మళ్ళీ ఓటు మార్చేశారు. ఐ జస్ట్ వాంట్ టు హెల్ప్ యూ విత్ దిస్. ఐ జస్ట్ వాంట్ టు హెల్ప్ యూ విత్ దిస్ జనరేషన్. ఐఎమ్ సారీ టు సే దిస్, బట్ ఇట్ ఈస్ ట్రూ. నేను చెప్పింది నిజమైతే యూ నీడ్ టు చేంజ్ యువర్ ఒపీనియన్. మిమ్మల్ని తప్పట్టు నా ఉద్దేశం కాదు. ఐ జస్ట్ వాంట్ టు బ్రింగ్ యూ టు ద రియాలిటీ. ఐ జస్ట్ వాంట్ టు డ్రైవ్ యూ టువర్డ్స్ రియాలిటీ. మీ ఫ్రెండ్స్ యొక్క మనస్తత్వం, వాళ్ళ మంచి చెడులు రీజనింగ్ చేయటానికి మీ ఏజ్ సరిపోదు. మీరు రాంగ్ జడ్జ్ చేస్తారు. అది జడ్జ్ చేయగలిగే కెపాసిటీ మీ పేరెంట్స్కి ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీరు మీ ఫ్రెండ్ ఇంటికి వెళ్తే తన ఇన్విటేషన్ మీదకి మీరు మంచివాళ్ళలో కాదో మీ ఫ్రెండ్ని అడిగితే వాడి వల్ల కాదు, వాళ్ళ పేరెంట్స్ చెప్పగలరు యు ఆర్ గుడ్ ఆర్ బ్యాడ్. అంతే కదమ్మా? మీ ఏజ్ సరిపోదు. మీరు ఎందుకు మాకే తెలుసు అన్నారంటే బికాజ్ హీ ఈజ్ యువర్ ఫ్రెండ్. వాడు చెడ్డవాడంటే నీకు అసలు నచ్చదు. నేనైనా అంతే.
మా ఫ్రెండ్ని ఇంటికి తీసుకొస్తే నువ్వేంటి అలా అన్నావు మమ్మీ, డాడీ ఏంటి ఎలా మాట్లాడుతున్నాడు ఫ్రెండ్ని, మా ఫ్రెండ్ ఎంత బాధపడతాదో తెలుసా, వాళ్ళ ఇంటికి వెళ్తే నన్ను ఎంత బాగా చూస్తే తెలుసా, వాళ్ళ మమ్మీ నన్ను ఎంత బాగా ఇష్టపడుతుందో తెలుసా, నాకు అన్ని వాడితో పాటు సమానంగా పెడుతుంది, ఇంటికి వస్తే అలా మాటలు మాడతారా, కనీసం కామన్ సెన్స్ లేదా మీకు, ఇదేనా మీకు తెలిసింది అని చాలా 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 మాట్లాడతావు. సరే, ఇంకొక మంచి ఎగ్జాంపుల్ చెప్తా. హోప్ యూ విల్ అండర్స్టాండ్. మీరు మీ ఫ్రెండ్ మీ ఇంటికి తీసుకెళ్ళారు. వాడి చూపులు, వాడి ప్రవర్తన నీకు బాగా అర్థమైద్దా, మీ చెల్లికి బాగా అర్థమైద్దా? హోప్ యూ గాట్ ద పాయింట్. కరెక్ట్ అడిగాను నేను? ఆడపిల్లలు, గో డీప్ ఇన్ టు యువర్ హార్ట్స్. మీ అన్నయ్య ఎక్కడ ఉన్నా, అన్నయ్య ఎవరు ఉన్నారా? ఉన్నాడు ఇంకాసేపు. మీ అన్నయ్య ఫ్రెండ్ మీ ఇంటికి వస్తే వాడి ప్రవర్తన, వాడి కన్నుచూపులు, వాడి ఆలోచన విధానం మీకు బాగా అర్థమైద్దా, మీ తమ్ముడికి అన్నయ్యకి బాగా అర్థమైద్దా? పెద్దవాళ్ళు చెప్పాలి. ఎవరికి అర్థమైద్ది? ఏమండి? హోప్ యూ అండర్స్టాండ్. మీ అమ్మ నాన్నకి బాగా అర్థమైద్ది. అట్ ద సేమ్ టైం మీ అమ్మ నాన్నకి మీకంటే బాగా మీ చెల్లికి బాగా అర్థమైద్ది. షూర్, అందులో అనుమానం లేదు. తల్లి ఏమంటారా? ఐ వాంట్ ఆన్సర్. డిగ్ డీప్ ఇన్ టు యువర్ హార్ట్స్. అమ్మ తల్లులు మీరేమంటారు? చెల్లికి బాగా అర్థమైద్ది. ఎందుకంటే ఇట్స్ అంతే, అదంతే, ఇక దాని గురించి చర్చ లేదు, అదంతే. ఒకవేళ చెల్లి కూడా రాంగ్ అయితే ఏం జరుగుద్దో మీ అంచనాకు అందదు. చెల్లి కూడా రాంగ్ అయితే ఏం జరుగుద్దో మీరు కనిపెట్టడానికి 5 ఏళ్ళు పట్టుద్ది. చెల్లి రైట్ అయితే నేరుగా వెళ్ళి వాడిని మళ్ళీ ఈసారి ఇంటికి తీసుకురాబాకని చెబుతా ఒకటే మాట. చెల్లి రైట్ అయితే వాడిని ఇంటికి తేబాకంటది. అవునా కదా? మమ్మీ అన్నకి చెప్పు వాడిని ఇంటికి తేవద్దని చెప్పి. నువ్వేమంటావు? వెంటనే మగపిల్లలు ఏం చేస్తారు? ఏంటో మొత్తం ఇప్పుడు రాసి కాగితం పెట్టాలి నీకు. ఎందుకని అడిగితే ఇందుకు అని స్టాంప్ వేసి ఇస్తే అప్పుడు చదువుకొని తీసుకెళ్ళి వాడికి ఇస్తావు. మా చెల్లిని ఇంటికి రావద్దందిరా, నువ్వు ఎట్టాగంటా అని చెబుతావు. నువ్వు ఫ్రెండు కదా, అయిపోతావు జీవితం. సో ఇది హ్యూమన్ మైండ్ సెట్, హ్యూమన్ నేచర్. ఎప్పుడైతే చెల్లి ఆ మాట చెప్పిందో నువ్వు వెంటనే ఏం చేయాలి తెలుసా? ఏంటో ఏం చేయాలి చెప్పు? ఏం చేయాలి? అలాగేనమ్మా అనకూడదు. ముందు ఆడి ఫ్రెండ్షిప్ కట్ చేసిన తర్వాత వచ్చి చెప్పాలి. నీకేమో నా ఫ్రెండ్ అలాంటివాడా? యు ఆర్ రాంగ్, మై ఫ్రెండ్ ఈజ్ రైట్. ఎందుకంటే నీకు వాడు ఎందుకు రైట్ అయ్యాడు తెలుసా? నువ్వు కూడా అదే కాబట్టి. ఐమ్ రైట్ ఆర్ నాట్? సో ఇప్పుడు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అవుతారు. ఇక విడదీలేని బంధం అన్నమాట. ఇలాంటి సామాజికమైన లోపాలు ఒక్క రోజులో కలిగినవి కావు. ఇప్పుడు మళ్ళీ 3వ అధ్యాయంకి వెళ్తాం. ఆదికాండంలో చెట్టు దగ్గరికి వెళ్ళటం చూచుటకు రమ్యమైనదియు చాలా ఆసక్తికరంగా ఉంటే అక్కడ ప్రారంభమైంది. శాపం వెళ్ళేదాకా వాళ్ళకి కుదరలా. సో ఈ పతనం అంతా, ఈ పాడైపోయే స్థితి అంతా ఏది కూడా ఒక్క రోజులో జరగదు. యూత్ఫుల్ లైఫ్ కూడా ఒక్క రోజులో పాడవదు. ఇట్ డ్రాప్స్ డౌన్, ఇట్ ఫాల్స్ ఇన్ టు డీప్ పిట్ gradually. Even you can't even identify that graduality. నీకు అర్థం కాదు. ఇప్పుడు చెప్పారు ఎగ్జాంపుల్, నువ్వు ఎన్ని చెప్పినా నా ఫ్రెండ్ మంచోడు అంటాడు అన్నయ్య. అది నేచర్. సో ఈ చెడు ఈ సొసైటీలో అలాగ ట్రావెల్ చేస్తూ ఉంది. ఫస్ట్
ఫస్ట్ డే నుంచి ఇప్పుడు ఈ సొసైటీ పాడైపోయింది. మీరు ఐడెంటిఫై చేశారు, వీఆర్ నాట్ హ్యాపీ విత్ ది సొసైటీ అని. అది మిమ్మల్ని రూల్ చేస్తూ ఉన్నమాట వాస్తవం. ఈ ఫోన్ లాగా నువ్వు నిద్రపోవాల్సిన టైంలో నిద్రపోనీయట్లేదు, నువ్వు లేవాల్సిన టైంలో నేను లేవనివ్వట్లేదు. అంతగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది అని అంటే ఇట్ స్టార్టెడ్ రూలింగ్. ఈ ఎన్విరాన్మెంట్, ఈ సొసైటీ ఏ ప్లేస్లోకి వెళ్ళిందంటే రాజు స్థానంలోకి వెళ్ళిపోయింది, పాలకుని స్థానంలోకి వెళ్ళింది. మీరు అనుకుంటారు మనల్ని పరిపాలించేది ఎవరు అంటే అందరూ మనల్ని పరిపాలించేది ఈరోజు మన ముఖ్యమంత్రి పేరో లేకుంటే ప్రధానమంత్రి పేరో చెప్తారు. అవునా కదా? వాళ్ళందరూ నీ మనసును పరిపాలించేవాళ్ళు కాదు, పౌరుల్ని పరిపాలించేవాళ్ళు, భారతదేశాన్ని పరిపాలించేవాళ్ళు, రాష్ట్రాన్ని పరిపాలించేవాళ్ళు. కానీ నిన్ను పరిపాలించాల్సింది నువ్వే. కానీ అది నీ చేతిలోంచి జారి ఈ సొసైటీ రూల్ చేస్తూ ఉంది. ఈ బ్యాడ్ వరల్డ్, బ్యాడ్ కమ్యూనిటీ నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంది. ఎంత ఇన్ఫ్లుయెన్స్ అంటే కొంతకాలం అయిన తర్వాత ఇదంతా మామూలేగా అనిపిస్తుంది. ఈ రోజుల్లో తాగనాడు ఎవరండి అనే పరిస్థితికి ఈరోజు సొసైటీ వచ్చింది. అవునా కదా? అవునా? ఈరోజు గర్ల్ ఫ్రెండ్ ఎవరికి ఉండదు, ఈ రోజుల్లో బాయ్ ఫ్రెండ్స్ ఎవరికి ఉండరు, అదంతా కామనే కదా. ప్రతిదీ నార్మలైజ్ అయిపోయింది. ఎంత పెద్ద తప్పు అయినా సరే, మీ అమ్మ నాన్నకి లేకుంటే మీ తాతయ్య నాన్నమ్మకి ఇష్టం లేనిది కూడా ఈరోజు మీకు ఎలా అనిపిస్తూ ఉందంటే అది కామనే కదా. అదే పెద్ద తప్పు ఎలా అవుతుంది? ఏంటి మమ్మీ గ్రూప్ స్టడీకి వెళ్ళడం కూడా తప్పేనా అనే పరిస్థితిలో ఉన్నారు. కానీ అలాంటి చోట్ల ఏం జరుగుద్దో మమ్మీకి భయం, మీరంటే ఇష్టం లేక కాదు, బట్ షీ ఫీల్స్ ఇన్సెక్యూర్. కొన్ని తరాలుగా ఆల్మోస్ట్ సమ్ సెంచురీస్ అది అలాగా అనుమతించబడతా ఉంది. సొసైటీ దాన్ని అనుసరిస్తూ వచ్చింది. మీకు మంచి ఎగ్జాంపుల్ చెప్తా. కొన్ని వందల సంవత్సరాల క్రితం, స్వతంత్రానికి పూర్వం నుంచి భారతదేశంలో బాల్య వివాహాలు ఉండేవి. డు యు నో దట్? మీకు తెలుసా? మీకు ఎలా తెలుసు? కొన్ని వందల సంవత్సరాల క్రితం భారతదేశంలో బాల్య వివాహాలు ఉండేవి. ఆర్ యు షూర్ అబౌట్ ఇట్? ఉన్నాయా లేవా? మీకు ఎలా తెలుసు అంటున్నాను నేను. మీరు ఎవరన్నా పెళ్ళికి వెళ్ళారా? మరి ఎవరు పెళ్ళికి వెళ్ళారని మీకు తెలుసు బాల్య వివాహాలు ఉన్నాయని? చెప్పండి అమ్మా. మీరు బుక్స్లో చదివారు అంటే చదివితే నిజమైపోయిందా? ద హిస్టరీ స్పీక్స్. బాల్య వివాహాలు ఉన్నాయో లేవో మీకు తెలియాలంటే మీరు ఇంటికి వెళ్ళి మీ నానమ్మని అడగండి. నానమ్మ నిన్ను ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్తా నానమ్మ అని. ఆమె చెప్పు ఏం కావాలరా అంటది. నన్ను తిట్టకూడదు, నన్ను కొట్టకూడదని ముందు చెప్పాలి. ముందుగానే కండిషన్ తీసుకో, ఎందుకంటే చంప పగలగొట్టిద్ది దాన్ని అడిగిన ప్రశ్నకి. అవునా కదా? ఏమన్నా చెప్పురా అని అనుకో, సరే కొట్టగా అని అడిగి కొట్టనని మాట తీసుకున్నాక నీకు పెళ్ళైన ఎన్ని సంవత్సరాలను అడుగు. ఆమె మాట కట్టుబడితేనేమో చెప్పుద్ది, మాట కట్టుబడకుండా వినాలి. మాట కన్నా కూడా ఆమెకు విలువలు గలదైతే నీ చెంప పగలు కొట్టిద్ది, గ్యారంటీ, గుర్తుపెట్టుకో. మాట ముఖ్యమా, విలువలు ముఖ్యమా? మాట ముఖ్యమా, విలువలు ముఖ్యమా? అమ్మా, విలువలే ముఖ్యం. వీళ్ళు అంటారు ఇప్పుడు, వీళ్ళే కాదు ఎవరైనా సరే, ఇచ్చిన మాట, చేసిన ధర్మం వెనక్కు తీసుకునే అలవాటు మా వంశంలో లేదు. మాట మీద నిలబడతా ఉంటాం. ఎస్, మాట మీద నిలబడటం ఎంత ముఖ్యమో
విలువలకు కట్టుబట్టం అంతకంటే ముఖ్యం. ఇప్పుడు నానమ్మ నీ మీద బాగా ప్రేమ ఉంటే తప్ప చెయ్యి ఎత్తకుండా ఉండలేదు. అయినా నీకు ఆమె సమాధానం చెప్పదు. నువ్వు కావాల్సిందే 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 అని అడిగితే అప్పుడు ఒరే నాకు పెళ్ళైనప్పుడు నా వయసు 8 అంటది. అమ్మ అవునా కదా? లేకుంటే నా వయసు 12 ఏళ్ళు అంట. 15 ఏళ్ళు అని చెప్పే నానమ్మలు ఎవరు లేరు. 15 ఏళ్ళు చెప్పే నానమ్మలు అన్నీ 15 లోపే. అమ్మ అవునా కదా? 15 లోపే. ఆల్ దోస్ వేర్ చైల్డ్ మ్యారేజెస్. అది భారతదేశ సంస్కృతి. ఆ రోజు గుర్తుపెట్టుకోండి, భారతదేశ సంస్కృతి అంటే సొసైటీ ఆ రోజున అది యాక్సెప్ట్ చేసింది. అది వాళ్ళకు తప్పని ఆ రోజు అనిపించలా. ఇట్ వాజ్ కంటిన్యూడ్ ఇన్ దిస్ కంట్రీ ఫర్ అబౌట్ సెంచురీస్. అప్పుడు కరెక్ట్ అయిన చైల్డ్ మ్యారేజ్ ఇప్పుడు దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తే ఇట్ ఈస్ అగెయిన్స్ట్ ద లా. లా ఒకటే కాదు, ఇప్పుడు వెళ్ళి నువ్వు నానమ్మని అడిగితే నానమ్మ ఇప్పుడు ఆమె వద్దయ్యా అని అంటది. ఆమెకు జరిగింది ఆ వయసులో. ఇప్పుడు మనవరాలకి పెళ్లి చేస్తానంటే ఒరే వద్దులేరా ఆ పిల్లల్ని చదువుకోనని ఆ నానమ్మే అంటుంది. ఏం మార్పు జరిగింది చూసారా ఈ కాలగమనంలో? ఎవరికైనా బోరు కొడితే చేయొద్దండి చూద్దాం. ఐ ఛాలెంజ్ యూ. ఐ జస్ట్ వాంట్ టు ఛాలెంజ్. బోరు కొడితే ఒకళ్ళు చేయొద్దండి చూద్దాం. పర్లేదు. బోరు కొట్టిందా? సారీ రా, నీకు అర్థం కాలేదనమాట. ఓ ఫానీలే, ఒక్కడికన్నా బోరు కొట్టించా నేను. నీకు చివరితో ఒకటి వినపడింది వచ్చి ఎత్తమన్నట్టుగా. ముందు మాట వినపడలేదా? ఏందనా? ఏంటంట? రైట్, ఓకే. ఓ మీరందరూ నా అక్కడున్న అబ్బాయి వెళ్ళిపోయాడేంటి? అక్కడ బాబు వెళ్ళిపోయాడే. ఎగ్జామ్ ఉందా? ఓకే సార్. లెట్ మీ కమ్ బ్యాక్ టు ద పాయింట్. ఇప్పుడు అది తప్పు, అప్పుడు అది రైట్. నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే అప్పుడన్నా రైటేనా? అప్పుడన్నా ఆ చైల్డ్ మ్యారేజ్ రైటేనా అంటున్నాను నేను. రైటేనా? అప్పుడు కూడా కాదు. కానీ సమాజంలో అది తప్పక బలవంతంగా రుద్దారు. ఎంత బలవంతంగా రుద్దారంటే మన సంస్కృతిలో అది భాగమయ్యేంతగా రుద్దారు. ఎంతగా భాగమైంది అంటే 8 నుంచి 12 సంవత్సరాల లోపు పిల్లకి ఎవరికైనా పెళ్లి కాకపోతే విచిత్రంగా చూసేవాళ్ళు. ఏంది దీనికి ఇంకా పెళ్లి చేయలేదు, 12 ఏళ్ళు వచ్చినా అనేటువంటి పరిస్థితి ఆ రోజున. కానీ అది రైట్ అని కాదు. బట్ చుట్టూ ఉన్న వాళ్ళందరిలో 8 ఏళ్ళకి 10 ఏళ్ళకి పెళ్ళిళ్ళు అవుతుంటే ఒక ఇంట్లో అప్పటికే బాగా గొప్ప భావాలు ఉన్న వాళ్ళు పెళ్లి చేయకుండా ఇంట్లో అమ్మని పెట్టారనుకోండి, వాళ్ళందరూ వాళ్ళని తప్పుగా చూసేవాళ్ళు. కాబట్టి అలాంటి సంస్కృతి ఉంది ఆ రోజున. ఇట్ వాజ్ నాట్ రైట్ ఈవెన్ దో ఇన్ దాట్ జనరేషన్. ఇప్పుడు అది చట్టం చేసిన తర్వాత ఇప్పుడు 18 ఏళ్ళలో పెళ్లి చేస్తే కోర్టులో కేసు వేయచ్చు, వాదించవచ్చు, వాడికి శిక్ష కూడా పడుతుంది. ఇప్పుడు నేను చెప్పాలన్న పాయింట్ ఏంటంటే సమాజం బలవంతంగా కొన్ని విషయాలు సంస్కృతిలో భాగం చేస్తే సమాజంలో ఉన్న మనుషులు వాటిని అనుసరించక తప్పల ఆ రోజుల్లో. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఆ రోజు తప్పకుండా ఎలాగైతే వాటిని చేసేటట్టుగా సమాజం సిద్ధపడిందో ఇప్పుడు కూడా బాల్య వివాహం లేకపోవచ్చేమో కానీ భవిష్యత్ అంతా పాడైపోయేటువంటి బ్యాడ్ డెసిషన్స్ తీసుకునే పరిస్థితికి ఎన్విరాన్మెంట్లో
ప్రతి ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్స్ అయిపోతూ వచ్చింది. మీకు అందరికీ తెలుగు లాంగ్వేజ్ ఉంది కదా. తెలుగు ఎలా వస్తుంది? తెలుగు ఎలాగొస్తుంది? మీరందరూ తెలుగు ఎందుకు మాట్లాడుతున్నారు? మదర్ టంగ్ తెలుగు అయితే మరి స్కూల్లో సబ్జెక్ట్ ఎందుకు? వచ్చుగా. తెలుగు సబ్జెక్ట్ చదివి మీరు తెలుగు మాట్లాడటం నేర్చుకున్నారా? లేకుంటే తెలుగు భాష మన మాతృభాష కాబట్టి పుట్టి పెరిగిన దగ్గర నుంచి అడుగడుగున ఇంట్లో సమాజంలో అందరూ అదే భాష మాట్లాడతారు కాబట్టి మాట్లాడుతున్నారా? బికాజ్ ఇట్ ఈజ్ అవర్ మదర్ లాంగ్వేజ్, మనకు తెలుగు పుష్కలంగా మాట్లాడటం వచ్చింది. అంతేగాని తెలుగు టీచర్ నీకు నేర్పించినటువంటి తెలుగు భాష వల్ల నువ్వు మాట్లాడటం నేర్చుకోవాలా. అది లింగ్విస్టిక్ లాంగ్వేజ్ మీద మార్క్స్ తెచ్చుకోవడం కోసం, అందులో నువ్వు ప్రొఫెషనల్ కావడం కోసమే కానీ మాట్లాడడం నేర్చుకోవడం కోసం తెలుగు భాషని మన కరికులంలో యాడ్ చేయాల. సో తెలుగు భాష సిలబస్లో పార్ట్ అవడం కంటే ముందు మన కల్చర్లో పార్ట్ అయింది ఏదన్నా కానీ మన లైఫ్లో పార్ట్ అయిపోతుంది, లైఫ్ లాంగ్ మనతో ఉంటుంది. అంతేనా? ఇప్పుడు చూడండి, బ్యాడ్ ఇన్ఫ్లుయెన్సెస్ కనుక మన లైఫ్లో పార్ట్ అయితే, చెడ్డ ప్రభావం ఈ సొసైటీలో నింపబడితే అది మన లైఫ్ అంతా లీడ్ చేస్తుంది. ఇట్ విల్ డ్రైవ్ అస్ టువర్డ్స్ ఎ రాంగ్ డైరెక్షన్, టువర్డ్స్ ఎ రాంగ్ పాత్. ఇప్పుడు మీరు యాక్సెప్ట్ చేసింది ఏదైనా సరే, లెట్ మీ గివ్ అనదర్ ఎగ్జాంపుల్. మీలో ఇప్పుడు ఒక నలుగురు ఐదుగురు మంచి రీజన్స్ చెప్పారు, మీరు వాటిని ఐడెంటిఫై చేశారు. చేసిన మీరు వాటికి వ్యతిరేకంగా గనక నడవకపోతే మీరు ఐడెంటిఫై చేసే ఉపయోగమే లేదు. అంతే కదా? దిస్ ఈజ్ రాంగ్ అని నీకు అర్థమైనప్పుడు ఐ షుడ్ నాట్ డూ ఇట్, ఐ షుడ్ నాట్ కమిట్ ఫర్ ఇట్. అంతేకాదు, దిస్ ఈజ్ రాంగ్, దిస్ ఈజ్ అ బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్, దిస్ ఈజ్ గోయింగ్ టు స్పాయిల్ ద నెక్స్ట్ జనరేషన్, దిస్ ఈజ్ గోయింగ్ టు స్పాయిల్ ద ఎంటైర్ ఎన్విరాన్మెంట్, దిస్ ఈజ్ గోయింగ్ టు స్పాయిల్ ద సొసైటీ. బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ సొసైటీని పాడు చేస్తూ ఉండటం దాని యొక్క లక్షణం. ఈరోజు సొసైటీలో అది రూల్ చేస్తూ ఉంది. ఎంతగా రూల్ చేస్తూ ఉందంటే అది తప్పు అని ఎవరు చెప్పటానికి వీల్లేనంతగా. ఇది పాయింట్. అది తప్పు అని చెప్పడానికి వీల్లేనంతగా. ఫ్రెండ్స్ ఇంటికి తెచ్చి ఎగ్జాంపుల్ చెప్పాను. ఫ్రెండ్స్ ఇంటికి తెచ్చడం తప్పు అంటావేంటి మమ్మీ అని అంటాం. ఫోన్ వాడటం తప్పు అంటావేంటి మమ్మీ అంటాం. అన్నిటినీ మనం పాయింట్అవుట్ చేస్తున్నాం. కంపారిజన్ ఎంతమంది పసిపిల్లల హృదయాలను గాయపరుస్తుంది? మీ పేరెంట్స్ కంపేర్ చేస్తే గాయపరుస్తుందా లేదా? ఆర్ యు నాట్ గెట్ హర్ట్ ఫర్ ఇట్? కానీ ఆ హర్ట్ చేసే పేరెంట్స్కి, ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను, 599 వచ్చినటువంటి ఆ తల్లికి వాళ్ళ కుమార్తెని అభినందించడానికి బదులుగా ఇంకొకరితో కంపేర్ చేస్తూ వచ్చింది. అది చాలా బాధాకరమైంది. అలాగే తను చెప్పింది బ్యాడ్ ఐడియాలజీ, బ్యాడ్ థాట్ ప్రాసెస్ అంటాను నేను. ఇందాక నేను చైల్డ్ మ్యారేజ్ గురించి చెప్పా కదా. చైల్డ్ మ్యారేజ్ని భారతదేశాన్ని చాలా పాడు చేస్తానని తెలిసి రాజారాం మోహన్ రాయ్ లాంటి వాళ్ళు, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ అని ఒక ఆయన ఉండేవాడు ఆ రోజుల్లో. వీళ్ళందరూ సంఘ సంస్కర్తలు, దే ఆర్ సోషల్ రిఫార్మిస్ట్స్. రాజారాం మోహన్ గురించి విన్నారా? రైట్. వాళ్ళు ఎరాడికేట్ చేశారు దాన్ని. చైల్డ్ మ్యారేజెస్ మంచిది కాదని ఎరాడికేట్ చేశారు. అలాగే
వితంతులు బాల్యంలో భర్త చనిపోతే అలాగే ఉండిపోవడం మంచిది కాదు. వితంతు వివాహాన్ని ప్రోత్సహించి స్త్రీలకు మళ్ళీ కొత్త జీవితాన్ని ఇస్తే అద్భుతమైన సమాజం ఏర్పడింది. ఆ రోజు వాళ్ళు దానికోసం పోరాటం చేస్తే సొసైటీ అన్నారు, వీళ్ళకైనా బుద్ధి ఉందా లేదా, పెళ్ళిళ్ళు చేస్తామంటే వద్దంటారేంటి అని వాళ్ళని తప్పుగా చిత్రీకరించారు. విధవరాలకు మళ్ళీ పెళ్ళండి, ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, భర్త చచ్చిపోయాడు, మళ్ళీ పెళ్ళా, చిచ్చిచ్చి ఎంత చెడ్డ సాంప్రదాయం, ఎంత నామర్థమైన దేశాన్ని తీసుకొస్తున్నారు వీళ్ళు అని ఆ రోజు ఆ రిఫార్మేషన్ని తిరుగుబాటు చేశారు. అంటే ఒక చెడ్డదారిలో సమాజం వెళ్తున్నప్పుడు దాన్ని సరిదిద్దాలి ఎవరన్నా ఒక వ్యక్తి నాయకుడిగా లెగిస్తే సమాజం హర్షించలా. కానీ వాళ్ళను ఆ రోజు స్వీకరించని స్థితిలో ఆ రోజు సమాజం ఉంటే ఈరోజు అది ప్రవేశపెట్టబడిన తర్వాత మహానుభావుడు ఆయన ఆ రోజు లేకపోతే ఇప్పటికీ వితంతు వివాహాలు ఉండేవి కాదు, ఇప్పటికీ బాల్య వివాహాలు ఉండేయే అని ఈరోజు వాళ్ళని హర్షిస్తూ ఉన్నాము. ఆ రోజు వాళ్ళ గౌరవం దక్కలా. ఆ రోజు వాళ్ళు మన సంస్కృతికి భిన్నంగా మీరు పోరాటం చేస్తున్నారు, మన దేశంలో మన భారతీయతకి లేని దాన్ని మీరు ప్రవేశపెడుతున్నారు అని ప్రజలంటే ఇప్పుడు దాన్ని హర్షించాల్సి వస్తుంది. నేను ఎందుకో ఈ పాయింట్ చెప్తున్నానంటే, మీరు గమనించినటువంటి ఒక బ్యాడ్ ఏదైనా మీరు నోటీస్లోకి వస్తే స్టే అవే ఫ్రమ్ ఇట్, క్రిటిసైజ్ ఇట్, ఆర్ కనీసం అది తప్పు అని ఇంకొక ఫ్రెండ్స్కి చెప్పండి, ఇట్ ఈస్ నాట్ గుడ్. అలా చేస్తే సొసైటీ పాడైపోతుంది అని చెప్పండి. ఈరోజు ఆ బ్యాడ్ సొసైటీలో మనమే ఉండిపోయాం. ఐ థింక్ మై టైమ్ ఈజ్ ఆఫ్. బ్రేక్ కావాలనుకుంటా ఈ టైంలో. చివరికి ఒక మాట చెప్పి ఈ మార్నింగ్ ఈ ఫస్ట్ క్లాస్ని ఆపుతాను. రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మీరు ఈ ఎవరన్నా చిన్నపిల్లలు చదవండి. ఐ జస్ట్ వాంట్ యూత్ టు రీడ్. యూత్ ఎవరైనా చదవండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన. రైట్, ఈరోజు నేను మీకు ఇస్తూ ఉన్నటువంటి ఒక మంచి హోంవర్క్ ఆ వచనంలో ఉంది. I just want you to please underline that verse. ఆ వచనాన్ని అండర్లైన్ చేయండి. అదేమంత ఆషామాష వచనం కాదు, చిన్న వచనం కాదు అది. అందులో ప్రతి వర్డ్కి ఇంపాక్ట్ ఉంది, ప్రతి మాటకి. మీరు అంటే మీరు ఈ లోక మర్యాద అనుసరింపక. మర్యాద అనే మాట మంచి మాట చెడ్డ మాట? మర్యాద అనే మాట మంచి మాట చెడ్డ మాట? ఎవరు మాట్లాడట్లేదు? ఇంకా ఆపేసేస్తాను ప్లీజ్. ఇంకో 2 నిమిషాలు ఓపిక పడండి, అలా తిట్టుకోబాకండి, నావే చూస్తా. ఈ లోక మర్యాద మంచి మాట చెడ్డ మాట? మంచి మాటనా? మంచి మాట అయితే అక్కడేంటి అనుసరింపక అన్నాడు? అనుసరింపొద్దు, అనుసరింపక అన్నాడు. మర్యాద అనేమాట మంచిదే కదా. దాని ముందు ఒక మాట ఉంది, లోక మర్యాద అంటే లోక ఆనవాయితీ. ఆ లోక ఆనవాయితీని అనుసరించొద్దు అన్నాడు. ఇప్పుడు మళ్ళీ బ్యాక్కి వెళ్తాను నేను. బాల్య వివాహం ఈ లోక మర్యాద, మన కల్చర్. అనుసరింపక, దాన్ని రిఫార్మిస్ చేసుకున్నాం. దాన్ని అనుసరించక మరేం చేయాలంట అంటే, ఇప్పుడు మనకు చేయాలంటే ఏం చేయాలంటే, ఏమిటి ఈరోజు ఈ సమాజంలో జరుగుతున్నటువంటి బ్యాడ్ థింగ్స్ అన్నీ కూడా లిస్ట్ అవుట్ చేసుకోండి. 1 2 3 4 5 6. వాట్ ఆర్ ద బ్యాడ్ థింగ్స్? అనుసరించక. ఇప్పుడు నెక్స్ట్ నాన్న పాప చదువుర తర్వాత కంటిన్యూ ఇట్. ఉత్తమమును అనుకూలమును
సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో. ఇక్కడ మళ్ళీ ఇంకో మాట ఉంది, దేవుని చిత్తాన్ని అనుసరించండి అని చెప్పట్లా ఆ వచనం. మరేం చెప్పింది? దేవుని చిత్తాన్ని పరీక్షించండి అని అంటుంది. అంటే లోక మర్యాదను దేవుని చిత్తాన్ని కంపేర్ చేసి పరీక్షించి ఏం చేయాలట? ఆ పరీక్షిస్తే నీకు తెలియాలి అంటే పరీక్షించి తెలుసుకున్నట్లు మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. మనస్సు మారితే అది అర్థమవుతుంది. మనస్సు మారితే లోక మర్యాదకి దేవుని చిత్తానికి మధ్య వ్యత్యాసం అర్థమయ్యి ఉత్తమమైనది ఏంటో నీకు తెలుస్తుంది. రైట్. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇక్కడున్న మీలో కొన్ని బుల్లెట్ పాయింట్స్ చెప్పారు. దిస్ ఈజ్ ద ప్రాబ్లం అని చెప్పారు. ఐ అప్రిషియేట్ యువర్ ఐడియాలజీ, ఐ అప్రిషియేట్ యువర్ ఇంటలెక్చువల్. అది నిజంగా అభినందించబడిందే. కొందరు చెప్పారు, చాలామంది చెప్పలేదు. అయినా మీ మనసులో మీ అబ్జర్వేషన్స్ మీకున్నాయి. ఇట్స్ గుడ్, కీప్ ఇట్ దేర్. అయితే వాటిల్లో ఏవి బ్యాడ్ థింగ్సో అనేవి మీరు పిక్అవుట్ చేయటంలో మీరు 100% రైట్ అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్పేందాక చెల్లంది, ఒరే వాడిని రేపటి నుంచి ఇంటికి తేవద్దని చెప్పింది. అన్నాడు, ఈజ్ మై ఫ్రెండ్, నాకు వాడి గురించి బాగా తెలుసు, వాడెంత. చెల్లి ఊరక చెప్పదు వాడిని తీసుకురావద్దని. అమ్మ ఊరక చెప్పదు, రే నువ్వు వాడి ఫ్రెండ్షిప్ మానేసేయి, నువ్వు కూడా పాడైపోతావు, వాడి చూపులు, వాడి కళ్ళు బాలా, వాడి ప్రవర్తన బాలా అని చెప్పింది. సర్రమంటది వీడికి. ఆ ఫ్రెండ్ని అంత మాట అంటావా? నేను వాడి ఇంటికి నేరుగా బెడ్రూమ్లోకి వెళ్తా, వాళ్ళ అమ్మ నన్ను చాలా చాలా ప్రేమిస్తుంది, వాడితో పాటు సమానంగా చూస్తుంది అని అంటే అనొచ్చేమో. దట్ మే బీ రైట్. బట్ క్లీన్ అబ్జర్వేషన్లో మదర్కి వాడు నచ్చలా, చెల్లికి అక్కకి వాడు నచ్చలా. నేను ఇటు గురించి మాట్లాడతానుకోబాకండి. ఒక్కొక్కసారి చెల్లి వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి తీసుకొస్తే ఇక్కడ అన్నయ్య ఉంటాడు, వీడికి కూడా అదే ప్రాబ్లం. చెల్లి చెప్పగలదు కానీ వీడు చెప్పడం తేవద్దని. మీ ఫ్రెండ్ రాలేదా అని అడుగుతాడు వీడు. అక్కడ చెల్లికి గుడ్ అయితే అన్నయ్య వాడిని తీసుకురావద్దు ఇంటికి అంటది. ఇక్కడ వీడు నేను గుడ్ అని చెప్పనులే, గుడ్డు బ్యాడ్ కాదు, కానీ మీ ఫ్రెండ్ బాగా చదువుతుందా, మీ ఫ్రెండ్ రాలేదేంది అని అడుగుతాడు వీడు. అప్పుడు వీడికి తెలిసిపోతుంది, ఎరా నీకెందుకు రా నా ఫ్రెండ్ తోటి, ఏం లేదు ఊరకనే దేనికి రా, అర్థమైపోతుంది. అక్కడ కూడా తేడా అనుకో, పిల్లకుండానే నీతో పాటు ఆ ఫ్రెండ్ ఇంటికి వస్తూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మీ ఇంటికి వెళ్ళా, నేను మీ ఇంటికి వస్తా అంటుంటుంది ఆమె కూడా. ఎందుకు? ఇక్కడ చూపులు కలిసిన శుభవేళ కూడా జరిగిపోయింది. సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ ద సొసైటీ నౌ. ఈ హార్ట్ ఎప్పుడు కూడా దేవుని గ్రంథానికి దగ్గరగా ఉండాలా. ఎందుకంటే దేవుడు అన్ని కాలాల్లో తన బిడ్డలు శాంతి, సమాధానం, సంతోషం, సంతృప్తి, సౌభాగ్యత, సౌభ్రాతృత్వం ఇవన్నీ కలిగి బ్రతకాలని కోరుకునేవాడు ఆయన ఒక్కడే కోరుకుంటాడు. కానీ మనకు ఆయన మాటలు నచ్చవు. నేను రైట్గా ప్రాపర్గా జడ్జ్ చేస్తాను అనుకుంటాను. నేను ఐ కెన్ జడ్జ్ వెల్ అబౌట్ మై ఫ్రెండ్, ఐ కెన్ జడ్జ్ వెల్ అబౌట్ మై సొసైటీ. మీరే చెప్పారు ఇప్పుడు సొసైటీలో ఉన్నవి అంత మంచిగా లేవని మీరే అన్నారు, నేను అనలా, నాకంటే ముందు మీరే అన్నారు. వీఆర్ నాట్ హ్యాపీ విత్ ది సొసైటీ నౌ. అది కానప్పుడు దేవుని చిత్తం ఏదో పరిశీలించండి. మేలు కీడనియు, కీడు మేలనియు, వెలుగు చీకటనియు, చీకటి వెలుగనియు, తీపి చేదనియు, చేదు తీపనియు అనుకున్న వారికి శ్రమ. ఇఫ్ యు జడ్జ్ రాంగ్, if it get misfires, you will be the losers.
you will be the losers. If you judge wrong, if it get misfires, you will be the losers. మీ చేతుల్లోంచి మీరు చూస్తూ ఉండగానే మీ జీవితం జారిపోద్ది. అలా జారకుండా ఉండాలంటే మిమ్మల్ని పరిపాలన చేస్తూ ఉన్నటువంటి ఈ ఎన్విరాన్మెంట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ మీ మీద పడకుండా దేవుని యొక్క వాక్యానికి కట్టుబడి జడ్జి చేస్తూ మంచికి చెడుకు మధ్య తేడా తెలుసుకోండి. లోక మర్యాదకి దేవుని చిత్తానికి మధ్య వ్యత్యాసం తెలుసుకొని దేవుని చిత్తాన్ని వెంబడించమని కోరుతున్నాను. ఐ నో ఐ టుక్ సమ్ లాంగ్ టైం, కొంచెం ఎక్కువసేపు చెప్పాను కదా, రైట్, ఎక్కువసేపు చెప్పాను కాబట్టి ఒక 5 minutes ఎక్స్ట్రా బ్రేక్ తీసుకుందాం. మరలాగా వచ్చినప్పుడు మిగిలిన విషయాలు మీతో మాట్లాడతాను. ఓకేనా బాబు? సారీ నాన్న, నీకు బోర్ కొట్టించానా? సారీ.